ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. వైసీపీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. అంటే ఆయన విజయవాడలో ఉంటున్నారు. ప్రజెంటు మండల సమావేశాలు అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, విజయవాడలోనే ఉంటున్నారు. రాత్రి తలలో మామూలుగా అతనికి తలలో ప్రాబ్లం ఉందంట. ఒక్కసారిగా పెయిన్ ఎక్కువయ్యేసరికి ఇమ్మీడియట్గా సహాయకులతో కలిసి ఆయన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన సమయానికి సిటీ న్యూరో ఆసుపత్రికి రావటం, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ కావటం ఫలితంగా హెల్త్కి ఇబ్బంది ఏమీ లేదు, ఆయన ఆరోగ్యం ప్రజెంట్ నిలకడగా ఉంది అనేది మనకి సిటీ న్యూరో ఆసుపత్రి బంజారాహిల్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నిజానికి అక్కడ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆయన కొద్దిగా న్యూరో ప్రాబ్లమ్స్ని బాగా హ్యాండిల్ చేయగలిగినటువంటి వ్యక్తి, వైసీపీకి కూడా బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. సో వాళ్ళు ఆసుపత్రి వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఉదయం కూడా వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ఈరోజు శాసనమండలిలో ఎలా వ్యవహరించాలి అనే దాని మీద దిశానిర్దేశం చేశారు అనేది ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గతంలో కూడా బొత్స సత్యనారాయణ గారు కూటమి 1 year పరిపాలన అయిపోయినటువంటి సందర్భంగా వైసీపీ నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తే ఆ నిరసనలో కూడా బొత్స సత్యనారాయణ గారు ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వెంటనే చుట్టూ ఉన్న కార్యకర్తలు ఫస్ట్ ఎయిడ్ చేసి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇది నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా ఒక్కసారిగా ఆయన ప్రాబ్లమేటిక్గా హైదరాబాద్ దాకా వచ్చి వెంటనే సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ కావడం అనేటువంటి ఇది ఏమైనా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది కాబట్టి భయపడాల్సిన, బాధపడాల్సినటువంటి అవసరం అయితే ప్రజెంట్ లేదు.